విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. దాదాపు 4 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకి సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా అంటే ఉండొచ్చు 3 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండొచ్చు, బెంచ్ కార్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ లేవు. ఎవరు వచ్చారు, ఎవరు ఆదుకున్నారు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టారా లేదా అనేదే వాళ్ళు ఎదురు చూస్తున్నారన్నమాట. ఇదే అంటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. ఈ మణులు, మాణిక్యాలు, కార్లు, బెంజ్ కార్లు, లేకపోతే ₹1 కోటి విల్లాలు, ₹2 కోట్ల విల్లాలు, లేకపోతే ఫ్లైట్లో తిరిగామా, బెంజ్ కార్లా, ఇవన్నీ తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఈ సమయంలో వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేశామా లేదా, వాళ్ళకి ఏ విధంగా ఒక పూట పట్టడానో లేదా, ఇదే మానవ సేవ, మానవతా సేవ ఇదే కావాలనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వ అధికారులు సమన్వయం లేకుండా, ప్రభుత్వ అధికారులు వచ్చినా రాకపోయినా, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము సైతం అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం, జనసేన పార్టీ కార్యకర్తలు, సైనికులు, అలాగే వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. దాన్ని ఒకసారి మనం వీడియో చూద్దాం. వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు, ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఆటోల్లోనూ అలాగే అంటే వరదల్లో సైతం మేము సైతం అంటూ వాళ్ళు ముందుకు రావటం, ఆహారాన్ని సప్లై చేసే విధానం ఏదైతే ఉందో అది అంటే ఏ విధంగా పార్టీ జెండాలు పెట్టుకొచ్చి ఏ విధంగా చేయొచ్చులే, కానీ వాళ్ళు ఒక అభిమానంతో మేము సేవా కార్యక్రమాలు రావటం అనేది ఇప్పుడు చాలా ముందుకు రావటమే చాలా గొప్ప విషయం అన్నమాట. పార్టీల పరంగా అవ్వచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, లేకపోతే అభిమాన పరంగా అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా ఆటోలు అవ్వచ్చు, ఏ వాహనాలు దొరికితే ఆ వాహనాలు ఏ విధంగా వెళ్ళాలా వాళ్ళ దగ్గరికి, ఆ వరద బాధితులకి మనం ఏ విధంగా అయినా సరే సప్లై చేయాలి. అది 100 మంది అవ్వచ్చు, 200 మంది అవ్వచ్చు, 300 మంది అవ్వచ్చు, ఎంతో కొంత వాళ్ళకి ఇప్పుడు ఒక 200 మందికైనా మేము ఆహారం సప్లై చేసామనేటువంటి సంతృప్తి ఉంటుంది కదా, పార్టీ పరంగా అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకుల పరంగా అవ్వచ్చు. చూడండి మోకాల్లోతు వాటర్లో వాళ్ళు రాలేని పరిస్థితి, గేట్లు అవ్వచ్చు, లేకపోతే సెల్లార్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నీళ్లు ఆ కాలనీలో, ఆ రోడ్లు బుడమేరు ఎఫెక్ట్ తోటే. ఇదిగోండి దగ్గరికి వెళ్ళి ఆహారం సప్లై, ఇవి పవర్ బోట్లలో. రైట్, ఇది జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం మేము సైతం అంటూ ప్రభుత్వ అధికారులు వచ్చినా రాకపోయినా, వాళ్ళు ఇచ్చినా సరే, ఆహారం ఇచ్చినా సరే, మేమైతే మాత్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆహారం సప్లై చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్పై అభిమానం అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో అయితే మాత్రం అందరూ కూడా అభినందిస్తున్నారు. మిగిలిన పార్టీలు కూడా, మిగిలినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి జనసేన పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మిగిలినటువంటి పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో కొంత ఇతోధికంగా ఒక వార్డు అవ్వచ్చు, ఒక గ్రామం అవ్వచ్చు, లేకపోతే ఒక వీధి అవ్వచ్చు, ఎంతో కొంతకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని మిగిలినటువంటి పార్టీలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం.